బిఏఎంఎస్ 24-25 అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మంచిది అనేది కూడా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఓన్లీ నేను ఓసీ బీసీ అట్లా చెప్దాం అనుకున్నాను, కానీ అంటే 2 కాలేజెస్ ఉన్నాయి కదా, ఇంకా వీడియో లెంత్ మరీ తక్కువ అయిద్దని మొత్తం అందరికి చెప్తున్నాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏమైనా మెంటర్షిప్ కావాలి అంటే ఇన్స్టాలో డిఎం చేయండి, నేనైతే మీకు మెంటర్షిప్ ఇస్తాను, ఓకేనా. అంటే మెంటర్షిప్లో ఏమి ఇంక్లూడ్ అయ్యిద్దంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషను నేనే చేస్తాను, వెబ్ ఆప్షన్స్ నేనే ఇస్తాను. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మొత్తం ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే, ఓకేనా. బిఏఎంఎస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి వెబ్ ఆప్షన్స్ దగ్గర నుంచి మొత్తం రెస్పాన్సిబిలిటీ అయితే నాదే, ఓకేనా. మీరు జాయిన్ అయ్యేంత వరకు మీకు కావాలి అంటే ఇన్స్టాలో డిఎం చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. చూడండి, వెబ్ ఆప్షన్స్ మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి ఇంకా రేపు లేదా ఎల్లుండి. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఇదిగో కాలేజ్ చూడండి, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్. బిఏఎంఎస్ అండి, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్. చూడండి లాస్ట్ నుంచి చూద్దాం. బీసీసీ ఫీమేల్ వచ్చేప్పటికి జనరల్ వీళ్ళు ఫేజ్ 1లోనే వచ్చేసింది. బీసీసీ జనరల్ 3,79,391. ఈ దగ్గరలో మీకు ర్యాంక్ ఉందనుకోండి బీసీసీ వాళ్ళు, ఇంకా మీకు కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లో అయినా సీట్ వచ్చింది, ఓకేనా. 3,79,391 ఈ కాలేజ్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ బీసీఏ ఫీమేల్ చూడండి, 3,73,939. 3,73,939 బీసీసీ ఫీమేల్, ఓకేనా. సారీ బీసీఏ ఫీమేల్ అండి. మేల్ ఫీమేల్ కేటగిరీ అంటే ఫీమేల్కి కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండిద్ది, మేల్కి కొంచెం ఎక్కువ ఉండిద్ది, అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఫీమేల్ కేటగిరీలో స్పెషల్గా సీట్స్ ఇస్తున్నారు కాబట్టి, అంతే. ఇప్పుడు మీకు సీట్ మ్యాట్రిక్స్ కావాలి అన్నా కమెంట్ చేయండి. అంటే 24-25 అకాడమిక్ ఇయర్కి, 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత సీట్ మ్యాట్రిక్స్ ఉంది అంటే కేటగిరీ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ కావాలి అన్నా కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి, మీ డౌట్స్ ఏంటో అడిగితే చెప్తాను. ఇదిగో మెయిల్కి వచ్చేప్పటికి దానిపైన ఉంది 3,64,373. 3,64,373. చూడండి, ఇది మెయిల్ ఫీమేల్ కేటగిరీ అనేది ఫీమేల్ కేటగిరీ తర్వాత ఫిల్ చేసిన తర్వాత అది విడిగా ఫిల్ చేస్తారు. ఈ మెయిల్ అంటే ప్రయారిటీ లిస్ట్ వైజ్గా ఫిల్ చేస్తారనమాట. ఎస్సీ ఫీమేల్ చూడండి, ఎస్సీ ఫీమేల్ కేటగిరీ పవన్ 3,29,790. 3,29,790 ఎస్సీ ఫీమేల్, ఎస్సీ అండి, ఎస్సీ వాళ్ళకి 3,29,790. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ పావని, సారీ అండి, మెయిల్ చూడండి, అంటే మీకు ఒక క్లారిటీ ఉండిద్దని. 3,29,455. 3,29,455. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బీసీఈ ముస్లిం మైనారిటీ వాళ్ళండి. ఇక్కడ 2,54,565. 2,54,565. నెక్స్ట్ ఎస్టీ అయిపోయిందా, ఎస్టీ చెప్పలేదు కదా, ఎస్టీ ఫీమేల్ అంకిత 3,05,704. 3,05,704. చూడండి, బిఏఎంఎస్ ఆంధ్ర వాళ్ళకి 2,50,000 లోపల ఉంటేనే వచ్చింది, కానీ ఇక్కడ గ్రేడ్ చూడండి 3 lakhsలోకి వచ్చింది. ఓసీ వాళ్ళకి కూడా. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వైశాలి 2,85,385. 2,85,385. 2,85,385. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. నేను చెప్పింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓసీ ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ బీసీబీ చూడండి,
2,45,296. 2,45,296. 2,45,296 BCB. నెక్స్ట్ BCB అయిపోయింది కదా, BCD. 2,44,384. 2,44,384 BCB వాళ్ళకి. ఓకేనా, నేను రేపు లైవ్లోకి వస్తానండి. లైవ్లో మొత్తం మీకున్న డౌట్స్ ఇంకొక మంచి విషయం అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. ఒక గుడ్ న్యూస్ అందరికీ, ఎవరైతే నీట్ జేఈ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ప్లీజ్ లైవ్కి రండి, ఎవరైనా కావాలి అనుకుంటే. మంచి మంచి న్యూస్ అయితే షేర్ చేస్తాను, కంపల్సరీ అందరికీ ఉపయోగపడుద్ది. బీసీడీ ఫీమేల్ చూడండి, బీసీడీ ఫీమేల్ చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ జనరల్ చూడండి, ఓసీ ఓపెన్ కేటగిరీ. 2,14,826. 2,14,826. ఆంధ్ర వాళ్ళకైతే 1,22,000 అలా ఉందండి. సారీ, 38,000 అలా ఉంది అంతే. ఇంకా కట్ ఆఫ్ మరి వాళ్ళకి ఘోరంగా ఉంది. ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. ఓకేనా, ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్ ఉంది. 2 కాబట్టి ఒకవేళ మీరు బిఏఎంఎస్ వెబ్ ఆప్షన్స్ కావాలి అంటే ఇవ్వండి. ఫస్ట్ మీరు అన్నిటికీ ఇవ్వచ్చు, బిఏఎంఎస్కి ఇవ్వచ్చు, బిహెచ్ఎంఎస్కి ఇవ్వచ్చు, బియుఎంఎస్కి అన్నిటికీ ఇవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సపోజ్ మీకు ఫేజ్ 1లో బిహెచ్ఎంఎస్లో సీట్ వస్తే దాన్ని జాయిన్ అవ్వకపోయినా మీకు సీట్ వచ్చినట్టే చూసుకుంటారు. మీకు కంపల్సరీ బిఏఎంఎస్లోనే కావాలి అనుకుంటే ఫస్ట్ ఫేజ్ 1కి 2కి 3కి ఫేజ్ 1 2కి ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. థర్డ్ ఫేజ్కి వచ్చేప్పటికి మళ్ళీ ఇంకొకసారి ఇస్తారనమాట వెబ్ ఆప్షన్స్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్ కేస్ కంపల్సరీ బిఏఎంఎస్ కావాలి అనుకుంటే మీరు రిస్క్ తీసుకొని ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ బిఏఎంఎస్ అంటే ఇప్పుడు ఇచ్చే 1 టైం వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ బిఏఎంఎస్కి మాత్రమే ఇవ్వండి. ఓకేనా, మీ లక్ బాగుంటే వచ్చింది. ఇన్ కేస్ రాకపోతే బిఏఎంఎస్ తర్వాత మాపప్ అంటే థర్డ్ ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇస్తారు. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోండి, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ పెట్టండి. ఓకేనా, ఆ విధంగా అయితే చేయండి. చూడండి, వరంగల్లో బీసీఏ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి 3,97,576. 3,97,576. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్సీ మెయిల్ వచ్చేప్పటికి 3,46,360. 3,46,360 వెబ్ ఆప్షన్స్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా, ఎలా పడితే అలా ఇవ్వద్దు. ఇన్ కేస్ మీకు ఓన్లీ బిఏఎంఎస్ లేదా ఓన్లీ బిహెచ్ఎంఎస్ఏ కావాలి అంటే ఫస్ట్ ఫేజ్లో అంతవరకే ఇచ్చి మెదలకుండా ఉండండి. ఆ తర్వాత ఫేజ్లో మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, ఓసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఫీమేల్ కేటగిరీ రెడ్డి హర్షితారెడ్డి చూడండి, 3,42,676. 3,42,676 చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ. ఎస్టీ చూడండి, శివకుమార్ 3,31,617. 3,31,617. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ చెప్పాను, చూసుకోండి. ఓసీ ముస్లిం మైనారిటీ ఒకటి ఉంది చూడండి ఇక్కడ. ఆసిహా జాన్ 3,15,059. 3,15,059. లైవ్కి రండి అందరూ ప్లీజ్. మంచి విషయాలు షేర్ చేస్తా, చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తాను. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు షేర్ చేయలేదు, అంటే ఎవరు చెప్పలేదు.
బీసీఈ ఫీమేల్ ముస్లిం మైనారిటీ వాళ్ళు చూడండి 2,84,280 2,84,280 2,84,280. నెక్స్ట్ వచ్చేప్పటికి బీసీబీ ఫీమేల్ వాళ్ళు చూడండి జనరల్ బీసీబీ ఫీమేల్ వాళ్ళు 2,75,471 2,75,471 2,75,471. బీసీబీ ఫీమేల్ చూడండి బీసీబీ ఫీమేల్ వచ్చేప్పటికి 2,72,351 2,72,351 2,72,351. బీసీడీ ఫీమేల్ 2,73,834 2,73,834 అండి బీసీడీ ఫీమేల్ వచ్చేప్పటికి. అంతే అంతా అయిపోయింది. ఇంక ఇక్కడ ఓసీ జనరల్ వాళ్ళకైతే ఏం సీట్ ఇవ్వలేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంటే ఓసీ జనరల్ వాళ్ళకి ఇదంతా ఇంకా బీహెచ్ఎంఎస్ ఇవన్నీ నెక్స్ట్ చేస్తాను. చెప్పాను కదా వెబ్ ఆప్షన్ చాలా కేర్ఫుల్గా ఇచ్చుకోండి. ఇన్ కేస్ మీకు ఒక బీహెచ్ఎంఎస్లో సీట్ వచ్చింది అంటే కన్ఫామ్గా ఇంకా ఆ సీట్ ఉండిద్ది. అంటే మీరు ఏమంటారు రిపోర్ట్ చేయకపోయినా కానీ ఇంకా మీరు ఎగ్జిట్ అయినట్టే కౌన్సిలింగ్ నుంచి. సెకండ్ ఫేజ్కి మార్చుకోవడానికి ఉండదు. మీరు ఏమంటారు రిస్క్ తీసుకొని ఫస్ట్ ఫేజ్కి ఓన్లీ మీకు బీఏఎంఎస్ఏ కావాలి అనుకుంటే బీఏఎంఎస్కి మాత్రమే ఇచ్చి సైలెంట్గా ఉండండి. వస్తే ఓకే, రాకపోతే మీరు ఫైనల్ ఫేజ్ అంటే మోపప్లో మార్చుకోవచ్చు. కంపల్సరీ బీహెచ్ఎంఎస్లో అయితే వచ్చింది, కంగారు పడొద్దు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కంపల్సరీ లైవ్కి అయితే రండి. రేపు 10 అంటే మార్నింగ్ 10:30కి అలా లైవ్కి వస్తాను. అందులో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తాను. ఓకేనా, ప్లీజ్ రండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి. లైవ్లో చెప్పేది బాగుంటుంది కదా, అందుకోసం ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.